Hi guys, welcome to my channel Straight with Kushwant, and in today's video we are going to review the match which has been recently concluded between GT and MI, Gujarat Titans and Mumbai Indians. So let's start from the toss. Mumbai have won the toss and decided to ball first. Well, they thought that the dew was going to set in and batting was going to get easier if the dew comes in, so you can understand why he chose to ball first. But the point is, in this IPL, this season, we haven't seen much dew. డ్యూ అనేది మనకి ఎక్కువ రాలేదండి ఈ సీజన్. అది ఒక విషయం కెప్టెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఒక 3 మ్యాచెస్ చూసేటప్పుడు మనకి లాస్ట్ ఓవర్స్లో చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే డ్యూ రాకపోవటం వల్ల బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది, బాల్ గ్రిప్ అవుతుంది సర్ఫేస్లో. సో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు వీళ్ళందరూ చాలా బాగా వేస్తున్నారు బౌలింగ్. అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళకి. కానీ డ్యూ వస్తే మాత్రం నేను చెప్పిందంతా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే బాల్ హోల్డ్ చేయడం చాలా కష్టం, గ్రిప్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి. ఫాస్ట్ బౌలర్లు ఎలాగోలా సీమ్ని పట్టుకుని మేనేజ్ చేయొచ్చు. బాల్కి సీమ్ ఉంటుంది, థ్రెడ్స్ అవి పట్టుకుని అయితే వాళ్ళు కొంచెం మేనేజ్ చేయగలరు. కానీ బ్యాటింగ్ ఓపెనర్స్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అయితే చూపించారు పవర్ ప్లేలో. సాయి సుదర్శన్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ సీజన్ దానికి ముందు సీజన్ మీరు గమనిస్తే అసలు ఎప్పుడు స్ట్రక్ అవుతాడు. అంటే ఒక 6 బాల్లో 2 4లు కొట్టేసి మిగతా 4 బాల్ డాట్ బాల్ ఆడేవాడు, లేకపోతే ఒక బౌండరీ కొట్టి ఒక సింగిల్ తీసి 4 బాల్ డాట్ బాల్ ఉండేవి. కానీ ఈ సీజన్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఆ పొజిషన్లో కూడా తర్వాత క్యాచప్ చేసేవాడు, కానీ అవుట్ అయిపోతే ఎక్కువ ప్రెషర్ పడుతుంది క్యాచప్ అవ్వకుండా. అలాగా వేరే బ్యాటర్స్కి అవతల పక్కన బ్యాట్స్మెన్కి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే T20 గేమ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, రియాక్ట్ అవ్వడానికి అసలు టైం ఉండదు. సో నా దృష్టిలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే ఇంకా ఇండియన్ టీమ్కి పూర్తిగా సెలెక్ట్ అవ్వలేదు సాయి సుదర్శన్. టెస్ట్ మ్యాచెస్కి చాలా మంచి ఫైండ్ ఫర్ టీమ్ ఇండియా. సో హీ హాజ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఇంప్రూవ్ ఆన్ హిస్ గేమ్. అండ్ అగైన్ శుభ్మన్ గిల్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆట ప్రదర్శించాడు. పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్ని స్టెప్ అవుట్ చేసి 6 కొట్టడం కానీ, స్పిన్నర్ని టేక్ ఆన్ చేయడం కానీ. అయితే పవర్ ప్లే అయిపోయిన తర్వాత కొంచెం డిఫికల్ట్ అయింది బ్యాటింగ్. వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తారు. బౌండరీ బాల్స్ ఇవ్వలేదు, కానీ వీళ్ళు కంపోజర్ మెయింటైన్ చేసి సింగిల్స్ 2s 3s తీశారు. జస్ట్ రొటేటెడ్ ది స్ట్రైక్ అండ్ kept the scoreboard ticking, which always helps when you have cameos in the end. సో కానీ పవర్ ప్లే అయిపోయిన తర్వాత మటుకి జాస్ బట్లర్ ఎక్కువ హెవీ లిఫ్టింగ్ చేశాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రైక్ రేట్. అండ్ మనకి చిన్న క్యామియోస్ కనిపించినాయి రూథర్ ఫ్రాడ్ వీళ్ళందరి దగ్గర నుంచి. కానీ నా దృష్టిలో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కంటే బట్లర్ చేసింది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే పవర్ ప్లే తర్వాత వచ్చి అంత స్ట్రైక్ రేట్లో ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. సో లెట్స్ కమ్ టు బౌలింగ్. ఎంఐ క్రికెట్ ఫ్యాన్స్, ఎంఐ పాల్టన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే ప్రశ్న ఒకే ఒకటి, ఎప్పుడు బుమ్రా వస్తున్నాడు మా బౌలింగ్ లైనప్కి, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, బుమ్రా లేకపోతే ఆ బౌలింగే లేదు అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. కానీ దేర్ ఇస్ స్టిల్ బౌలింగ్. కానీ బుమ్రాని రీప్లేస్ చేసే క్యాలిబర్ ఉన్న బౌలర్ టీమ్ అయితే ఎవరు లేరు. I think Bolt comes somewhere close to that, but again, you cannot compare anyone with Bumrah. Bumrah is a legend, and he has a own league of himself. But anyways, let's come to second innings. MI పవర్ ప్లేలో 6 ఓవర్లు 68 రన్లు 2 వికెట్లు. సర్లే పవర్ ప్లేలో సరిగా ఆడలేదు. పవర్ ప్లే తర్వాత సూర్యకుమార్ యాదవ్ హీ వాజ్ డూయింగ్ ద హెవీ లిఫ్టింగ్, కానీ తిలక్ వర్మ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు రన్స్ కొట్టడానికి. నా దృష్టిలో అది ఒక టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో అనిపించింది. ఎందుకంటే తిలక్ వర్మ కొంచెం స్ట్రైక్ రేట్ అందుకుంటే ప్రెషర్ చాలా ఉండేది జీటీ మీద.
వాళ్ళు అప్పుడు సులభం అయ్యేది ఎవరికి, లోవర్ బ్యాట్స్మెన్స్కి. రాబిన్ మిన్స్ కానీ, నమన్ ధీర్ కానీ, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరికీ తర్వాత బ్యాటింగ్ చాలా ఈజీ అయ్యేది. సో నా దృష్టిలో అది ఒక టర్నింగ్ పాయింట్. అండ్ బౌలింగ్, నా దృష్టిలో వాళ్ళు ఎంఐఎల్ బౌలింగ్ చూసి దే గాట్ ద బ్లూ ప్రింట్ ఫ్రమ్ హౌ టు బౌల్ దిస్ వీకెండ్. అండ్ దే జస్ట్ స్టక్ విత్ ద ప్లాన్స్. వాళ్ళకి పేస్ చేశారు. అగైన్ ప్రసిద్ధ్ కృష్ణ, వాట్ వండర్ఫుల్ బౌలర్ హస్ బీన్. 4 overs 18 runs 2 wickets 14 dot balls. మనకి అలాంటివి T20లో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 yearsలో. సో బిగ్ షౌట్ అవుట్ టు హిమ్, అగైన్ a good prospect for Team India in the future. And Mia bhai, क्या बॉलिंग डाल रहे मियाँ भाई, क्या भाई, रोहित शर्मा का आउट कर दिया। अरे मियाँ भाई, excellent again Mia by 4 overs 34 runs and 2 wickets. He got అతనికి ఇంకో వికెట్ కూడా లభించేది లాస్ట్ బాల్లో, కానీ రివ్యూ తీసుకున్నాడు మిచెల్ శాప్నర్. అండ్ దెన్ అగైన్ ఇషాంత్ శర్మని ఇంపాక్ట్ సబ్ తెచ్చారు, కానీ నా దృష్టిలో వాషింగ్టన్ సుందర్ తెచ్చి ఉండాల్సింది. అండ్ అగైన్ రషీద్ ఖాన్ 3 overs. Actually they have won without Rashid Khan performing well. రషీద్ ఖాన్ అతనికి బెస్ట్ గేమ్ లేకపోయినా అతను గెలిచాడు, సారీ జీటీ గెలిచింది. దట్ ఈస్ అ బిగ్ పాజిటివ్. దే ఆర్ నాట్ డిపెండెడ్ ఆన్ రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు వాళ్ళు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్, బికాస్ ఒకవేళ రషీద్ ఖాన్ ఫామ్లోకి వస్తే జీటీ విల్ బీ ద సైడ్ బీట్ దిస్ సీజన్. So that's it for this video, guys. Please like, share, subscribe to my channel if you like my content, and let me know in the comments whether you agree or disagree with my take on the match. Jai Hind.